నారాయణపేట జిల్లాలో భూ తగాదాల నేపథ్యంలో ఓ వ్యక్తిని పగలే అత్యాయత్నానికి పాల్పడడం జరిగింది. భూ తగాదాల విషయంలో మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో వివేక్ అనేటటువంటి వ్యక్తిపై దాయాది అయినటువంటి వివేక్ బాబాయ్ కత్తితో దాడి చేశారంటూ కూడా బాధితులంతా కూడా ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రికి రావడం జరిగింది. గాయపడ్డటువంటి వివేక్ ప్రస్తుతం మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా గొంతు భాగంలో కత్తి లాంటి ఒక ఆయుధంతో దాడి చేసినటువంటి నేపథ్యంలో తీవ్ర రక్తస్రావం కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వివేక్ను మక్తల్ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ప్రస్తుతానికి కొంత పరిస్థితి అంతా కూడా క్రిటికల్గా ఉన్న నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇక్కడే చూస్తున్నాం విజువల్స్లో వివేక్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఘటన జరిగిన సందర్భంలో వివేక్తో పాటు వివేక్ తల్లి కూడా అక్కడే ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు వివేక్పై దాడి చేయాల్సి వచ్చింది, ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. అమ్మ, ఏంటి అసలు మీ మధ్యలో ఉన్న గొడవ ఏంటి? వివేక్పై దాడి చేసిన వ్యక్తి సార్ మా అత్తమామది సమాధి దగ్గరికి పోయినాడు. గడపర తీసుకొని గొడ్డలి గడపర తీసుకొచ్చినాడు సార్. మా మరిది గారు శంకర్, వాకిటి శంకర్ తీసుకొచ్చినాడు. తీసుకొచ్చిన తర్వాత కూలిపోద్దప్ప నువ్వు, మా కోడలు ప్రెగ్నెంట్ ఉండేది, బాంబాయిలో డెలివరీ పోయింది. అమావాస్య రోజు నేను కూర్చొని అమావాస్య రోజు భక్ష్యాలు చేసి నేను తీసుకుపోయి మట్టి తీసుకుపోయి నేను చేనులో పూడ్చుకుంటా అంటే, సరే ఈ రోజు గంట వరకు టైం ఇస్తాను, గంట లోపల ఇది చేసిలేవు కదా చూపిస్తాను, నేను ఇదొకట నన్ను చూపి పీకి పడే నేను చూస్తానంటే చూపిస్తాను, ఒక 5 నిమిషాలు లాగా చూపిస్తాను అన్నాడు. అప్పటికే వివేక్కి ఎవరు చెప్తున్నారు సార్, రోడ్డు పైన మీ అమ్మ దగ్గర గొడవ పడుతున్నాను. వివేక్ వచ్చి కాసి కాక ఏం చెయ్యొద్దు అన్నది ఒక్కటే సార్. మొగుడు వాడు కాలు బట్టి కిందికేసే, ఇంకా పెళ్ళం కాలు పట్టుకున్నా వాడు గొంతు మీద చేయి పెట్టి గొంతు చాకు పట్టుకున్నాడు. గొంతు విసుకుతున్నారు అన్నట్లు మా అల్లుడు ఉంటాడు నవీన్ ఒక వైపు, నేను ఒక వైపు గుంజి ఇట్లా చేతులు గుంజే వరకు, గొంతు పీసుకుతున్నాను చేతులు గుంజే వరకు మా వివేక్ అప్పటికే ఇట్లా దుల్లు పీసుకొని వాడిని కాళ్ళని ఇసుకేసి పరిగెట్టినాడు సార్. పరిగెట్టి 15 అడుగులు ఉరికినాడు గడపర తీసుకొని వెనక. మళ్ళీ వివేక్ వెనక మా మరిది శంకర్ కోసినాక వివేక్ నీకు వెనక వస్తున్నాడు, శంకర్ బాగా వస్తున్నాడు, పొడుస్తున్నాడు అంటే గెజ స్పీడ్ చేసినాడు సార్. కానీ కోసింది నాకు తెలియదు. మళ్ళీ మా అల్లుంద దగ్గర నా దగ్గర గడ్డపర తీసుకొని పొడవడానికి వస్తే మేము ఇద్దరం పట్టుకొని వచ్చి మస్తు ఇది చేసినాం సార్. చేసిన తర్వాత పెండ్లం ఉండి ఇడిచిపెట్టు చూడదే అని హిందీలా చూడదే అన్నప్పుడు ఇడిచిపెట్టాడు సార్. కూలిపోళ్ళు అందరూ 30 మందికి రోడ్డు మీద నేను పోతున్నాను బడి తీసుకొని, నువ్వు వాంతో నేను గొడవ పడుతుంది, కొడుకు గొంతు కోసిన కారు తీసుకొని పోయి మొత్తం రక్తం కాదు అన్న వరకు వాడు చాకు దేవులాడుతుండే సార్. చాకు దేవులాడుతుంటే ఏమిటి దేవులాడుతాడు, రోడ్డు పైన గొంతు కోసిన వరకు చాకు దొరికింది వానికి. అరే నాకు అప్పుడు వచ్చే చాకు అదే కోసిన చాకమని మేము పోయే వరకు డ్రైవింగ్ చేసుకొని గుడబాలూరు పోయినారు సార్. నేను ఇట్లా కొడుతుంటే కూడా నువ్వు రా పోలీస్ స్టేషన్ కదా నీ సంగతి చెప్తా ఏమీ లేదు. ఇంకా నా కొడుకు నేను ఇంకా ఆ ప్రైవేట్లో పట్టి కట్టినారు తీసుకొని నా కొడుకు డ్రైవింగ్ చేస్తున్నాడు. ఒక్కరికొరు ఏడ్చుకుంటే అంబులెన్స్కి ఫోన్ చేసిన నంబర్ ఇచ్చినాడు. పోయి టై రోడ్ వరకు పోయినాడు, మించిపోయేసారు నా కొడుకుకి. టై రోడ్ పోయేసి మా డ్రైవర్ ఉంటాడు, మా కార్ డ్రైవరు, మా ఎస్టీ పిల్లగాని పిలిచిన ఇట్లా రారని. వాడు బెదురుకొని ఏమంటే లేదు నన్ను కృష్ణాలా పోలీస్ స్టేషన్లో వెళ్ళాడు. పోలీస్ స్టేషన్లో ఇడిచినాడు సార్. అంబులెన్స్ ఇంత రిటర్న్ వచ్చేవారు పోలీసు వాళ్ళు ఏమంటారు, అమ్మ చాలా సీరియస్ ఉండేది, బాబుని తీసుకొని పో ట్రీట్మెంట్ అది కేసు తర్వాత తీసుకొని పోండి ఎవ్వరు లేరు సార్. నేను అంబులెన్స్ ఇందుపూర్ వరకు వచ్చింది సార్. ఇందుపూర్లో కార్ ఇడిచినాడు, ఎక్కడ పోయినాడు తెలియదు. అంబులెన్స్లో తీసుకొని నేను మక్తలకు వచ్చాను సార్. మా మరుదులకు అందరికి ఫోన్ చేసినట్లు ఇవ్వక గొంతు కోసినాడు మొక్తలు అంటే, సరే తీసుకుంటారా మొక్తలకు వచ్చే వరకు మొత్తం అందరు దింపుకున్నాం సార్. డాక్టర్ ఉండికేసి చాలా సీరియస్ ఉండదు ఇది మాబ్నార్ తీసుకోపోనాను. మాబ్నార్కి నేను ఒక్కటి తీసుకొచ్చిన, మా అందరూ ఇంకా కార్లు వచ్చినాయి సార్. వచ్చి ఇక్కడ వచ్చినాకనే మా తమిళనాడు వచ్చి ఇది చేసినారు సార్. ఇంతవరకు ఇంకా గతంలో ఏమన్నా గొడవలు అయినాయి సార్. మా అంటే తగదాలు మా పాలోళ్ళ మధ్యలోనే అయినాయి 4 సార్లు అయినాయి. 2 సంవత్సరాల కింద ట్రాక్టర్ గుద్దిపించినాడు సార్ వాడే. ట్రాక్టర్ వివేకానందకు యాక్సిడెంట్ చేయించినాడు. కానీ ఇది మామూలు యాక్సిడెంట్ అనుకున్న తర్వాత ఇప్పుడు తెలుస్తుండదు మేము సెటిల్మెంట్ అయినాక ఇది ఏమో అనికేసి కొత్త వదిలేసినాం సార్. మా బావని కూడా పూనెలో బెదిరించినాడు. నన్ను కూడా 2 సార్లు ఇట్లా రోడ్డుకే ఉంటుంది చూసుకుంటా నేనేం క్యాకేసుకొని పోతుండే సార్. కానీ బండ్ల మీద పోతే పోని వివేక్ చెప్తే ఒక్కోడు కదా లొల్లి వద్దు, మాకు 4 ఎకరాలు మాకు పట్టయింది కదా, ఇప్పుడు 10 గుంటలు ఇప్పుడన్నా చేయనని ఇట్లా వదిలేసినాం సార్. మేము ఇంకా పగ వద్దు. మొన్న పొరలలో చూసినప్పటి నుండి ఆ సేను కూడా వద్దు, 4 ఎకరాలు సార్ అని మా బాబుకు చెప్పుకున్నాను. అంతవరకే సార్. ఇంకా అదే అన్నను అంతవరకే చూడు. మళ్ళీ కృష్ణాలో కూడా పోతే నీవే కోసుకున్నావు పో, నీవు కోసుకున్నావు అడుగు, దానికి అడుగు పండబెట్టి కొడుకు గొంతు కోసినాడు సార్. అసలు ఏ తల్లన్నా ప్రపంచంలో తల్లి కొడుకు గొంతు కోసేటోళ్ళని చూసినావా సార్? చూసినరా? అస్సలు ఎవరు పట్టించుకున్నా లేదాడా. మేము ఇక్కడ వచ్చేసి మా మరుదులకు అందరికి చేస్తే సీఏకి డిఎస్కి చేసినాక రాత్రి 11 గంటలకు కేసు చేసినాం సార్. అప్పుడు సీఏ పిలిస్తే మీరు కేసు కాలేదమ్మా మీరు రావాలి అని కేసు అంటే అప్పుడు కారు తీసుకుపోయి కేసు చేసినాక అప్పుడు మనం పట్టుకొచ్చి చేసినారు సార్. ఎప్పుడు జరిగిందమ్మా ఈ ఘటన? ఈ రోజు 11 గంటలకు, నిన్న 1 గంటలకు సార్. నిన్న మధ్యాహ్నం 1 గంటలకు 1 గంటలకు మేము వచ్చే వరకు పోలీస్ స్టేషన్కి వచ్చే వరకు 1 అయింది. ఇంకా మా బాబు తీసుకొని అవన్నీ చేసుకొని వచ్చే వరకు ఇంకెవరు లేరు సార్. నేను మా వివేక్ అంతే
వాళ్ళ ఫ్రెండ్ అంబులెన్స్లో వచ్చి మొక్కలకు వచ్చినామని కానీ మా వాళ్ళు అందరూ వచ్చినారు సార్. అక్కడ కుట్లు ఒకటి వేయలేదు, ఇది చాలా సీరియస్ ఉన్నది మాబ్నార్ తోలిచ్చారు. ఇంకా మాబ్నార్కి వచ్చినాం సార్. రాత్రి సీఏ ఉండికేసి పిలిపిస్తే రాత్రి 12 గంటలకు పోయి ఉదయం 5 గంటలకు వచ్చినాం సార్. ఇక్కడ మా అల్లుడు ఒకటే ఉంటాడు, మొక్కలైనా నాతో ఒకటే పెట్టినాం మా బాబు దగ్గర. ఇంకా సీఏ ఉండికేసి ఇప్పుడు పోవద్రమా నైట్లో ఇప్పుడు 12 అవుతుందంటే ఊరికి వచ్చి 5 గంటలకు వచ్చినాం సార్. ఇక్కడ మొత్తం ఎన్ని ఎకరాల భూమి ఉందమ్మా? అసలు ఎన్ని ఎకరాల భూమి కోసం గొడవ సార్? ఒక్క ఎకరన్నర వానికి వచ్చింది భాగము, ఎకరా 10 గుంటలు మాకు వచ్చింది. ఇంకా 6 ఎకరాల సార్, 6 ఎకరాల 3 ఎకరాల 3 ఎకరాలు అంటే ఎకరన్నర 10 గుంటలు నాకు కావాలని పంచుకున్నాను సార్. 10 గుంటలు ఇచ్చినాడు సార్, 10 గుంటలు ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత ఇంకా పట్ట చేయలేదు సార్, అదే వాయిదా. కానీ అది తర్వాత ఎప్పుడని చేసుకోకని ఇప్పుడు సమాధి గురించి చూడు సార్, ఇది సమాధి కూలిపోద్ది అన్నది ఏమి సేను పొలంలో అసలు మేము చేసినా చేయకుండా 10 గుంటలు ఎప్పుడైనా చేసుకోకని ఆ సమాధి కూలిపోద్ది అన్నదే సార్. మాకేమీ లేదు జీవితంలో, మా పేరుకి ఏమి మాకు ఇటువంటి ఘటన మాకు జరిగితే ఎవ్వరు కూడా మాకు సాయం లేదు ఏమి లేదు సార్. నా కొడుకు నేను ఒకటే వచ్చినాం కానీ ఎవ్వరు మనం ఇట్లా కార్లో ఏడ్చుకుంటే పోతే కూడా పట్టించుకోలేదు. పోనీ ఇది మర్డర్ కేసు కదా, ఎవరు పట్టించుకోరు కూడా అనుకున్నా సార్, అంతవరకు అనుకున్నాను. ఎవరు సమాధి అమ్మా? ఎవరు సమాధి? అది మా మామది, వాని భాగంకి వచ్చింది సార్. కానీ చెప్పినాడు సార్, పిల్ల పెళ్ళైన తర్వాత చెప్పినాడు ప్రెగ్నెంట్ ఉండదు వెళ్ళిపోయి ఉగాది పండుగకి చెప్పినాను 3 రోజుల సార్. ఉగాది పండుగ రోజు తీసుకుంటా నేను అని చెప్పినాను. మట్టి తీసుకుని లేదు ఇప్పుడు 15 నిమిషాలు టైం ఇస్తాను నీకు. 15 నిమిషాలు అంటే వివేక్ వచ్చి కొడుతున్నారంట్లో ఇదొక్కటే మాట్లాడు సార్. బాబాయ్ ఆగు కాక అన్నది ఒక్కటే సార్. కాళ్ళు చేతులు పట్టిరు కింద వేసిరు సార్. కోసిండ్రని అస్సలు తెలియదు నాకు. గొంతు విసుకుతుంటారని ఇడిపించిన తర్వాత కూలోళ్ళు చెప్తేనే తెలుసు సార్. నాకు అంతవరకు గొంతు కోసింది తెలియదు కూడా నాకు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినాను సార్. ఇక ఊక పంపించిన కదా, రాత్రి 11 గంటలకు పోయి కంప్లైంట్ చేసినాం, 10 గంటలకు పోయి కంప్లైంట్ చేసినాం సార్. సీఏ తీసుకున్నాడు మొత్తం కంప్లైంట్. మీది కంప్లైంట్ కాలేదమ్మా, మీరు వచ్చి కంప్లైంట్ ఇస్తేనే ఏమైనా యాక్షన్ తీసుకుంటామంటే రాత్రి నుండి 10 గంటలకు పోయి కేసి 12 గంటల వరకు పోలీస్ స్టేషన్లో నుండి కంప్లైంట్ ఇచ్చి పోయినాం సార్ ఇంటికి. సో ఇది పూర్తిగా భూ తగాదాల నేపథ్యంలో వారి దాయాది అయినటువంటి వ్యక్తి వచ్చినటువంటి భాగంలోనే వీరికి సంబంధించినటువంటి పూర్వీకుల సమాధులు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ సమాధులకు సంబంధించినటువంటి ఆనవాళ్ళను అక్కడి నుంచి తొలగించాలంటూ కూడా గొడవ జరిగింది. ఆ గొడవ కారణంగానే మా కుమారుడైనటువంటి వ్యక్తిపై కూడా దాడి చేశారు, గొంతు కోసినటువంటి పరిస్థితి నెలకొందంటూ కూడా ఎవరైతే బాధితుని తల్లి పేర్కొంటున్నటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.